సేకరించండి, తీసి దగ్గర పెట్టుకోండి. అట్లాగే దీపారాధన చేసుకునేటటువంటి ఒక కుందు ఒకటి ఉంటుంది పెద్దది, మీ ఇంట్లో ఉంటుంటుంది, అటువంటి ఒకటి తీసుకోండి, లేదా అలాంటిది వేరేదైనా పర్లేదు. దాంతోపాటు ధూప్ స్టిక్ ఒకటి తీసుకోండి. ధూప్ స్టిక్ కూడా మనకందరికీ పరిచయమే, అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో కర్పూరం బిళ్ళ ఒకటి పెట్టండి. కర్పూరం బిళ్ళ పెట్టి దాన్ని అంటించండి. అది కొంచెం అంటుకున్న తర్వాత వేపాకులు దూసి, ఏ ఆకుల కింద చిన్న చిన్న దూసేయండి. దూసేసి దాని చుట్టూ అట్లా వేయండి, ఆరిపోకుండా. ఆరిపోతుంటే మళ్ళీ కర్పూరం బిళ్ళ నలిపి పైన వేయచ్చు, ఏమి అభ్యంతరం లేదు. ఆ వేపాకులు మాత్రం పచ్చి ఆకులే తీసుకోండి, కాస్త పొగ వస్తుంది, బాగుంటుంది. ద్వారగా ఉన్నటువంటి ఆకులైనా పర్వాలేదు, అంటే ఎండనటువంటి ఆకులైనా వేపాకులు పర్వాలేదు. అవి పెట్టుకుని చక్కగా అట్లా అంటించండి. ఒక్కొక్క ఆకే అంటిస్తే ఆ వాసనకి దోమలు మీ దరిదాపుల్లోకి రావు. మీరు ఏదైనా ఒక గదిలో ముందుగా అలా పెట్టేసేసి ఒక 10 నిమిషాలు తలుపులన్నీ వేసేసి తీస్తే అవన్నీ బయటికి పరారైపోతాయి, ఇక దరిదాపుల్లో ఉండే ప్రసక్తే ఉండదు. అది కొంచెం జాగ్రత్తగా ఫైర్ చేసుకుని చూసుకుంటే అలా పొగ మీకు కావలసినంత పొగ వస్తుంది. ఆ పొగని మీరు పీల్చకండి, ఎందుకు మనం అంత పీల్చే పని ఏముంది. చక్కగా పొగ పెట్టేసేసి తలుపులు దగ్గరగా వేసేసి ఒక్క కిటికీ తలుపు ఒకటి తీసి ఉంచండి, లేదా సన్న తలుపు ఓరగా పెట్టండి. ఆ పొగకి అవి బయటికి వెళ్ళిపోతాయి, వెళ్ళలేనివి అక్కడే పడిపోతాయి. ఈ విధంగా మనం సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలా దోమల్ని తోలేసుకోవచ్చు. నమస్కారం.